రాజనగరం నియోజకవర్గంలోని అనాదిగా చెరువులపై ఆధారపడి జీవిస్తున్న తమ హక్కులను జీవోలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ తమ చెరువులను అడ్డగోలుగా ఆక్రమించుకున్న వారిని తొలగించి మా చెరువులపై మాకు పూర్తి హక్కులను కల్పించాలి అని రాజనగరం నియోజకవర్గ రజకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ముఖ్యంగా మిమ్మల్ని వివిధ గ్రామాల నుండి మా పిలుపు మేరకు ఎన్నో పనులు లెక్కసరి ఉండి పెద్ద లెక్కసరి మన గురత్వ నేపథ్యంలో పెళ్లి కానీ గృహప్రవేశం కానీ ఫంక్షన్ కానీ ఏమి జరగవు. అలాంటి తరుణంలో చాలా మంది వచ్చారంటే కొంతమంది పార్టీ వెళ్ళిపోయారు. నేను ఎంక్వైరీ చేసుకున్నాను. అయితే మీ అందరూ కూడా పేరు పేరుని నా హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మహనీయులు మహాతాతలు సృష్టికర్తలు వీరందరూ కూడా మనకి ఈరోజు వస్తాం, చాలా సంతోషం. అయితే ముఖ్యంగా మన బొట్టు వెంకటరామ చౌదరి గారికి అనుకోకుండా అది ఆరోగ్యం బాగుండలేదు. దాని కారణంగా రాలేకపోయారు. అయితే మన అందరూ నువ్వు ఎక్స్-సర్పంచ్ కూడా బోరుపూడి మా తాతగారు రాంబాబు గారు పోరాటం చేయడం పోతున్నాం. మొత్తం నీ జనం కావాలి ఇక్కడ నియోజకవర్గంలో. నువ్వు వెళ్ళు, వెళ్తే మీ జనం వస్తారో ఈ జనం ఉంటే మీకు మీ కులాలందరికీ బలం పెరుగుతుంది. ఇక్కడ జరిగిన సమస్యను బట్టి అని చెప్పేసి నాగేశ్వరరావు గారు నాకు చెప్తే ఆ రోజు నుండి ఈ వరలో 3 రోజులు తిరిగాం. 3 రోజులు తిరిగితే 12వ తారీఖు జరుగుతుంది ఈ సమావేశానికి. ఆ రోజు మన దురదృష్టం కొద్ది బొట్టు వెంకటరామ చౌదరి గారికి బెంగళూరు క్యాంపు అత్యవసర మీటింగ్ గురించి వెళ్ళడం, మళ్ళీ 26వ తారీఖున వారు డేట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మనం దురదృష్టం గురించి ఆయన మనకి వద్ద గీలు పడకుండా పాపం ఆరోగ్యం కొంచెం శుద్ధి చేతుల మీద ఆగిపోయారు. ఇప్పుడు మన నాయకురావు కేసీఆర్ గారు, అవతారం గారు, ఏపీఎం చౌదరి గారు, మా అవతారం గారు, వారు బోరుపూడి సర్పంచ్ గారు, మన ముఖ్యులైన కెద్దరు బోరు గారు, వీరందరూ కూడా మన సంఘ సభ్యులకి వారి యొక్క సలహాలు సూచనలు ఇస్తూ ఇటీవల కాలంలో సేరంపట్నం అనే గ్రామంలో రాజనగరం నియోజకవర్గం గురించి రజక సోదరులందరినీ ఇక్కడ సమ్మేళనం వచ్చినందుకు ముఖ్యంగా మన మాతా సీతారామ గారికి, అలాగే రాంబాబు గారికి, నియోజకవర్గంలో మన పెద్దలందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఇచ్చేదంటే ఒక సంఘపరంగా ఒక కులపరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏకతాటి మీద తేవాలన్న ఆలోచన నా దగ్గరికి వస్తే నేను సలహా జరిగింది. ఈ చేత 94 నుంచి జడ్పీటీసీగా చేసినప్పుడు మాతా సీతారాముడు గారి మంచి యాక్టివ్ పార్టీ ఉండి ప్రతి గ్రామంలోనూ దోబిఘాట్ కట్టాలన్న ఆలోచనతో చంద్రబాబుగా నేను ఎప్పుడు మీటింగ్ వెళ్తే కాకినాడ నాకు కూడా వచ్చి సత్యచంద్ర గారిని కలిసి తండ్రికోట దగ్గర నుంచి 3 మండలాల్లో కూడా దోబిఘాట్ రావడానికి కారణం ఎవరంటే మాతా సీతారాము గారు మరిపో రోడ్డు మీద మళ్ళీ మేము చేయొచ్చు, కానీ ఆయన మమ్మల్ని వదలలేదు. వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో అక్కడ మాకు అవసరం ఉన్న చోట దోబిఘాట్ కావాలంటే సతీశ్చంద్ర గారు కలెక్టర్గా ఉన్నప్పుడైనా ఏదైతే ఆయన ఇచ్చేది అలా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ కూడా మళ్ళా సంఘపరంగా మీకున్న హక్కుల్ని
కావాల్సింది గత ప్రభుత్వం. దాన్ని మళ్ళా మన అర్థఘాతం చేసుకోవడం కోసం ఒక ఆలోచన విధానంతో మిమ్మల్ని సమీకరించేటువంటి జనపం లేదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి సోదరు మన తరపు న్యాయం ఉంటే దేనికైనా సిద్ధపడాలని ముందు అలవాటు చేసుకోవాలి. మన తరపు న్యాయం ఉంటే మన హక్కు కోసం దేనికైనా సిద్ధపడాలి. అది మాత్రం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మన బీసీకి అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగ శాఖ వచ్చింది. ఈవేళ ఇంతమంది నాయకుడిగా తయారయ్యే కారణాలు ఎన్టీ రామారావు గారు బీసీల పట్ల ఉన్న ప్రేమ, అనగాని వర్గాలపై తీసుకురావాలన్న ఆలోచనతో మనలో ఎంతో మంది నాయకులు తయారు చేసి 1995లోనే రైతులకి ప్రతి గ్రామంలో కూడా చెరువులను జీవో ఇచ్చి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతి గ్రామంలో ఒక రైతులకు ఒక చెరువు ఉండాలి. అది కులపరంగా వాళ్ళకి అవసరం అంటే ఏమైనా పంచాయతీ నుంచి రైతులకు ఒక చెరువు కేటాయించాలని చెప్పి ప్రభుత్వ పరంగా ఆదేశించినటువంటి మహానాయకుడు, నేటి నాయకుడు, మన బడుగు బలహీన వర్గాలకు ఆశయ జ్యోతి భగవత్ స్వరూపుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని మన ఎప్పుడు మర్చిపోకూడదు. ఈవేళ రిజర్వేషన్ ద్వారా అనేక మంది పదవుల్లోకి వస్తున్నాం, అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అవుతున్నాం, ఉన్నత స్థాయికి విజయ వరకు ఎనగలుగుతుంటే కారణాలు తెలుగుదేశం పార్టీ ఉండబట్టే, తెలుగుదేశం పార్టీలో మనం ఉండబట్టే ఈ ఎదుగుదల ఉందాన్ని కూడా మర్చిపోకూడదు. మనం ఇంకేత రకరకాల ఆపేక్షలతో గత ఒకసారి మనం ప్రభుత్వాన్ని మార్చాం. దానివల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి చూసాం. ఒక ఎగ్జాంపుల్ శ్రీరంగపట్నం చేరు ఒకటే కాదు, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో సమస్యలను ఉన్న హక్కుల్ని తీసి వాళ్ళకి నచ్చిన విధంగా మార్చుకున్న ఘనత ఆ ప్రభుత్వం చెందింది. ఇప్పుడు మన రాంబాబు అన్నాడు శ్రీరంగపట్నం ప్రెసిడెంట్ గారి కారణం, అధినాయకత్వం కారణం. చెరువు మార్చడానికి తీర్మానించిన తర్వాతే ఇంకో చెరువు ఎవరికైనా ఇవ్వాలి. అలా ఉన్న చెరువు పీకేదని ఎక్కడా లేదు. కానీ ఆ పీకేసీలా కనిపించిన వ్యవస్థ ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మర్చిపోకూడదు. సర్పంచ్ నిమిత్త మాత్రుడు, సర్పంచ్ రీత్యా చేయమంటే చేయకుండా బాధ్యత చేస్తాడు ఏ సర్పంచ్ అయినా. ఇప్పుడు లాయర్గా ఏ ప్రభుత్వం ఏ పార్టీ అండగా ఉంటుంది అన్న ఆలోచనతో రేపు రాజకీయాలు వచ్చినప్పుడు మనం ఎవరి పార్టీకి అనుకోవడం కాదు, మనకి మంచి చేసిన ప్రభుత్వానికి మంచి చేసిన పార్టీకి అనుకూలంగా ఉండి మీరు ఐక్యమత్యంగా ఉన్నప్పుడు ఈ కృషి ఇంకా పెరుగుతుంది. ఈ కృషిలో ఇంకా అభివృద్ధి చేస్తారు. ఐక్యమత్యమే బలం. కొన్ని గట్టి పాత్రలు కలిస్తే ఏనుగులు పనిచేస్తాయి. మర్చిపోదు మన గట్టి పాత్ర అంటే తెలుపుతారు, కానీ కొన్ని గట్టి పాత్రలు కలిసి. నమస్కారం. ఇవాళ రాజానగరం నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా వచ్చినటువంటి మన రచన సోదరులకు అందరికీ, పత్రికా విలేకరులకు, వేదిక పెద్దలకు, మరి లా చదువుకుని మనందరి ముందు వచ్చి మనకు సలహాలు సూచనలు ఎంతో చక్కగా ఇస్తున్నటువంటి మహనీయులు వారి పేరు నాకు తెలియజేయడం భూలోకం గారికి. అదేవిధంగా మన నియోజకవర్గంలో రజక సంఘాలకి ప్రెసిడెంట్ ఎవరు అంటే చిన్న పెద్ద నాకు తెలియదు, కానీ మీ హక్కుల గురించి ఎప్పుడు కూడా కొట్లాడేటువంటి మాతా సీతారాములు గారికి, మరి అదేవిధంగా మన బీజేపీ ఏపీఆర్ చౌదరి గారికి, మరి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఇవాళ రజకులు అంటే గ్రామంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాళ్ళకి తెలుసుకోవాలి. ఎందుకంటే మా అందరికీ కూడా తల్ల మార్పులాగా అంటారు, అలా అందరితో కలిసి ఉండేటువంటి మీకు ఈ హక్కుల గురించి మీలో కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయనేటువంటిది మాకు తెలియదు. మా గ్రామంలో కూడా ఇలాగే చెరువు సమస్య వచ్చింది 1995లో వచ్చినప్పుడు మా సమస్యను మేమే పరిష్కారం చేసుకున్నాం. మా గ్రామస్తులకు ఇప్పుడు వాళ్ళు మా కంటలో ఉన్నారు, మేము కూడా వాళ్ళ కంటలో ఉన్నాం. అంచేత మేము కులాలకు వాళ్ళకి చాలా చెరువులు మీకు ఉన్నాయి, వాళ్ళు ఒక్క చెరువు కదా కావాల్సింది వాళ్ళు అడిగింది, అలాగని చెప్పేసి వాళ్ళకే సపోర్ట్ చేసాం. మరి అదేవిధంగా మానవ ఏ గొడవలు లేకుండా జాగ్రత్త చేస్తున్నందుకు మా గ్రామంలాగే మరి ప్రతి గ్రామంలోనూ కూడా ప్రజలకు ఒక్కొక్క చెరువు ఉండాలని 2012లోనే జీవో వచ్చింది. ఆ విషయం మరి వారికి తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ అందరికీ తెలిసిన తర్వాత కూడా ఈ సమస్యను సృష్టించడానికి ప్రత్యేకించి రాజకీయాలు వెతుకుతున్నారు. ఇవాళ రాజకీయాలు కాదు, మీరు అందరికీ బట్టలుతున్నారు, అందరికీ సాయం చేస్తున్నారు, అందరి విషయాలను మీరు పాల్గొంటున్నారు. మరి ఎందుకు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు.
ఎప్పుడు రాజ్యాంగంలో తేడా వచ్చినా సంక్షోభంలో వచ్చినా ఎప్పుడు కూడా మేము ఉన్నామని ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణగా అందరూ పట్టుదలగా ఒకే మాట మీద ఉండి నడిపించేటువంటి కులం ఏదన్నా ఉంది అంటే మన కులాలలోకి ఈ రజనీ కులమే ఉందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేశవరావు గారు కావాలి, మరొకరు కావాలి, అందరూ కావాలి కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం న్యాయం తరపునే పనిచేస్తారు. వాళ్ళు అందులో ఏమాత్రం కూడా తేడా లేదు. తేడాలు నేను చూశాను ప్రాక్టికల్గా. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఈ ఇంచుమించుగా 50 సంవత్సరాలను చూస్తున్నాను. 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వాడు న్యాయం కోసమే పోట్లాడారు కానీ పాపం అన్యాయంగా ఎవడో చేయలేదు. కానీ అటువంటి కులాన్ని కూడా చేర్చి చెండాడేయాలని చెప్పేసి సీతారాములు గారు మంచివాడు కాదు, కేశవరావు గారు మంచివాడు కాదు, వెంకటేశ్వర మంచివాడు కాదు అని చెప్పి కొందరు తయారవుతున్నారు. ఎవరు తయారైనప్పుడు కూడా రజక కులానికి మీరు చేసేటువంటి వృత్తిని రీచ్ అవ్వనివ్వండి, మీరు నడిచిన నడవడికి రీచ్ అవ్వనివ్వండి, ఎప్పుడు కూడా మీకు న్యాయం ఉంటే న్యాయం పక్షాన్నే మేము అందరూ కూడా ఉంటామని సభ్యులుగా మనం చేస్తూ మీ అవకాశం మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాము. ఎప్పుడు కూడా మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని, ఈ రాజ్యాంగానికి ఎప్పుడు కూడా చెడ్డడు ఉండాలని చెప్పేసి సభ్యులుగా మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. వివిధ మండలానికి అంటే సీతానగరం, కోరుకొండ, రాజన్న నుంచి పాల్గొన్నటువంటి రజక సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న మిత్రులు, పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. అంటే రజక సంఘానికి సంబంధించి ఒక సమావేశం పెడితే ఈ 3 మండలాల నుంచి కూడా ఎంతమంది దీనికి రావడం, ఈ యొక్క అనేక మీకు సంబంధించినటువంటి అనేక సమస్యల పట్ల ఒక సంఘీభావంగా మీరందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం, చాలా అభినందనకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇక శ్రీరంగపట్నంలో జరిగినటువంటి అన్యాయం గురించి మనకి సభాముఖంగా తెలియజేశారు. ఇది చాలా దురదృష్టకరం. గత ప్రభుత్వ హయాంలో అంటే ఒక కులానికి ఇంకో కులానికి, ఒక వర్గానికి ఇంకొక వర్గానికి మధ్య తగులు పెట్టేసి వాళ్ళ మధ్యన ఒక వైరం సృష్టించి గ్రామాలలో ఒక విద్వేషాన్ని నిర్వహించి రాజకీయం నడిపి పక్కన నడుపుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాం. అదేవిధంగా గ్రామాలు కూడా చూస్తున్నాం. దానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. పూర్వకాలం నుంచి కూడా గ్రామాల్లో చెరువులు అంటే అది పూర్తిగా వ్యవసాయం కోసం రైతులు వారి యొక్క వ్యవసాయం కోసం నిర్మాణం చేసినటువంటి చెరువులు. అదేవిధంగా ఆ చెరువుల్లో ఆధారపడి మరి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ దుస్తులు అనేది దీన్ని వృత్తడానికి వేరే విధంగా ఆ చెరువులు రజకులకి ఉపయోగపడే విధంగా ఈ ఇద్దరు కూడా అంటే రైతులు, రజకులు ఆ చెరువుల్ని ఉపయోగించుకొని అంటే దాని మూలంగా గ్రామానికి ఒక విలువైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మరి కార్యక్రమం సాధించడం జరిగింది. కానీ రాను వాళ్ళ మీ రజకులకి ఒకే సమస్య, రైతులకు మాత్రమే కాదు ఇలాంటి చెరువుల్లో ఉన్న సమస్యలు ఈవేళ మనం చూస్తూ ఉంటే ఈ చెరువుల్లో చేపలు పట్టేదానికి మనం ఇది ఒక అదనపు ప్రయోజనంగా ప్రభుత్వం భావించి కొన్ని సంఘాలను నిర్మాణం చేసి మత్స్యకారులు ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ రైతులు వ్యవసాయం ఇంకా వేరే విధంగా దేనికి సంబంధం లేకుండా కేవలం చెరువులు అనేవి ఆ మత్స్యకార అంటే ఆ యొక్క చేప పరిస్థితి ఇవాళ ఉంది. అలాంటి పరిస్థితి మన రైతులు వ్యవసాయం కూడా వాళ్ళ గ్రామాల్లో ఇబ్బంది పడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పూర్వకాలం నుంచి ఒక గ్రామ అభివృద్ధి కోసం కానీ, గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ అవసరాల కోసం కానీ దేనికైతే చెరువులు ఉపయోగించారో దాన్నే కొనసాగించే విధంగా మరి మనం నిర్ణయాలు ఉండాలి. ప్రభుత్వం దానికి సహకరించాలి, మనందరం కూడా దానికి సహకరించాలి. ఆ విధంగా మన శ్రీరంగపట్నంలో సమస్యకి మనందరం కూడా సంఘీభావం తెలియజేయాలి. ఇలాంటి సమస్యకి ఎక్కడెక్కడ ఉందో దాన్ని కూడా మనం సంఘీభావం తెలియజేయాలి. నేను ఈ సందర్భంగా సోదరుడు నాగేశ్వరరావు గత ప్రభుత్వం ఆ రకమైన ప్రయత్నాలు చేసింది. ఫలితం ఇలా వారు అనిపిస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా తిరిగి ఆ పార్టీ కానీ వారు కానీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మన ఈ యొక్క అభివృద్ధి దాయకమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ
నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరింత మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి, అలాంటి వాతావరణం నిర్మాణం చేయాలని దానికి మనందరం కలిసిమెలిసిగా ముందుకెళ్తాం. అలాంటి సమస్యలు పరిష్కారానికి మీరందరూ ఎంతమంది ఈ రకంగా కలిసి వచ్చినందుకు ఈ సమస్యల పరిష్కారంలో మనం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ముందుంటామని తప్పకుండా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సమస్య పరిష్కారం కోసం అది పురంధేశ్వరి గారు కానీ, లేదా మన ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు కానీ, మన బొడ్డు వెంకటేశ్వర గారు కానీ అందరూ మీకు అండగా ఉంటారు, మేమంతా మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా పనిచేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటామని. అదేవిధంగా మరొక అంశం, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చే వరకు ఒక ఎస్టీ కమిషన్ అన్నారు కానీ అంటే మరి ఆ వర్గానికి సంబంధించినటువంటి హక్కులకి ఎక్కడైనా భంగం కలిగితే కనుక రాజ్యాంగపరంగా దాన్ని అదుపు చేయడానికి, దాన్ని న్యాయం చేయడానికి ఎస్టీ కమిషన్ ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అలాంటి పౌరులు రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. మనకు సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా కూడా ఆర్థికంగా కూడా పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పనిచేయాలని మరొకసారి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ప్రయత్నం అనేది జరగట్లేదు. ఎంతవరకు వాళ్ళు ప్రయత్నం చేయగలరు? మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇదే మీటింగ్ ఆ రోజునే పెట్టి ఒక ధర్నా కార్యక్రమం లేదా మన ఆర్టీఓ కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ రిప్రజెంటేషన్ ఇలా జరిగింది. పంచాయతీ ఆఫీస్ మాకు నామినల్ ఫీజు కింద మాకు అలాట్ చేశారు, ఇవో రసీదులు ఇవో అని చూపించడం, ఇవన్నీ జరగాలి. ఇప్పుడు మందే చదివేటప్పటికి మనకు కొంతమంది పంచాయతీ రిజల్యూషన్ ఉంది. ఇవో మా 14 సంవత్సరం 1992లో మాకు రిజల్యూషన్ ఇచ్చారు, ఇగో రిజల్యూషన్ కాపీ ఇగో. ఒక పాత్రికేయుల ద్వారా ఈ సమస్యను తీసుకెళ్లి అందరికీ తెలియపరిస్తే తప్పనిసరిగా ఇది ముందుకు అసలు ఆలోచనే ఆగే పరిస్థితి. ఈ రోజున ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి గ్రామంలో సీతానగర్ మండలం చూసుకున్నాం, రాజకీయ మా గ్రామం పేరు చెప్పండి. ప్రతి గ్రామంలో వాడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులు వెనకాల కూడా వెళ్తే మళ్ళీ ఆ కుల వాళ్ళు ఏమంటారు, ఈ కుల వాళ్ళు ఏమంటారని ఇబ్బందులు పడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ కూడా కుల వృత్తి మీద ఆధారపడేటువంటి సంఖ్య గణనీయంగా తగ్గింది. నేను మీ కులంలో పుట్టాను, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను, ఒక సీనియర్ న్యాయవాదిగా క్రిమినల్ ప్రాక్టీస్ చేసుకుంటాను. మా ఇంట్లోనే డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారు. మా తాత ముక్తాతల దగ్గర నుంచి చదువుకోబట్టి నేను ప్రతి ఒక్కరికి ప్రతి మీటింగ్లో నేను ఎప్పుడు సందేశం ఇచ్చేదంటే పిల్లలు చదివించుకోండి, ఈ కుల సాంప్రదాయాల నుంచి కుల వృత్తుల నుంచి దూరంగా ఉండండి అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి మారిపోదు కదా, కొంతకాలం పడదు. ఈ కొంతకాలం పడటానికి కావలసినటువంటి మౌలిక వసతులు కానీ మనం ఏర్పరచుకోవడం, ఈ మాకున్నటువంటి రాజకీయ నాయకుల ద్వారా ముందుకు తీసుకెళ్ళడం, అది మనం ఫైటింగ్ నేచర్ లేదు. ఇందాక మన రాంబాబు గారు చెప్తున్నారు ఎస్సీలతో మనం ఫైట్ చేయలేము. ఎందుకు ఫైట్ చేయలేం? ఎవరి చేతైనా ఫైట్ చేయలేం. మన హక్కు కోసం ఎవరితో అయినా ఫైట్ చేయగలం. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ మన రామరాజు గారు మా కమ్యూనిటీ గారు తాళం వేస్తే అంబేద్కర్ భవన్ దగ్గర మొత్తం రాజమండ్రి జనం మొత్తం అందరి దగ్గర వచ్చి సెంట్రల్ ఆఫ్ చేసి తాళం తీసుకెళ్ళి తాళం తీయించాం. వాళ్ళ చేతగాని వాళ్ళకి ఉండమని కాదు, ఎప్పుడు అవసరమో అప్పుడు స్పందించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. స్పందించిన టైంలో కాకుండా ఇంకొక టైంలో స్పందించడం వల్ల జరిగేది ఏమీ కూడా లాభం ఉండదు. ఈ ప్రత్యేకంగా చెప్తున్నా. వాళ్ళకి ఉండే ఇప్పుడు మనం నిజంగా గ్రామ సమస్యగా ఇప్పుడు గత 12వ తారీఖు మీటింగ్ పెడతామని చెప్పేసి మీ అందరికీ తెలియపరచడం జరిగింది. ఆ 12వ తారీఖు మీటింగ్ కి మన పొద్దు వెంకటరామచంద్ర గారు అర్జెంట్గా బెంగళూరు కార్యక్రమంలో మీరు పోస్ట్పోన్ చేసుకోండి. నేను మన నాగేశ్వరరావు గారు, మన నాయకులు కేశవరావు గారు, అలాగే మన వారంలో చౌదరి గారు, అలాగే మన ఎమ్మెల్యే పత్రిక అని చెప్పేసి అంటే యథావిధిగా పాలు పెట్టుకుని 3 రోజులు కూడా 3 మండలాలు తిరిగి మీకు అందరికీ కబురు అందజేయడం జరిగింది. అలా అందజేసిన పక్షాన మీరందరూ కూడా రజక సంఘం శ్రీరంగపట్నం సంబంధించినటువంటి చెరువు ఇబ్బందుల్లో ఉంది, వాళ్ళ సంఘం ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి మీరు మంచి ఆలోచన చేసి అందరూ కూడా ఇక్కడికి హాజరైనందుకు ధన్యవాదాలు. అలాగే ఈ సమస్య
ఎప్పటి నుంచి అంటే 1992 అంతకు ముందు నుంచి కూడా మనకు చెరువు ఉంది. అది పెద్దల సంస్థ, మనకు తెలియదు. 92 నుంచి కూడా మనకు క్లియర్గా తెలుసు. 92లో లాపిడి సత్యానందం గారు, వైఫ్ అండ్ హస్బెండ్ మూడు పేదలు కూడా 15 సంవత్సరాలు ఎక్కువగా నాకు తెలిసి వచ్చిన తర్వాత పంచాయతీ సర్పంచ్గా పని చేశారు. తర్వాత చాలా మంది కొత్త వెంకటరావు గారు, కొత్త మంగపట్నం గారు మూడు పేదలతో చేశారు. అలాగే కనకాల బాబు గారు చేశారు. అలాగే కొత్త శ్రీని గారు చేశారు. చేశారంటే అందరూ చేశారంటే ఒక్కొక్కరు 5 సంవత్సరాలు చూసుకున్నా కానీ 35-40 సంవత్సరాలు దగ్గర చేశారు. కానీ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీలో ఎన్నికైనటువంటి సర్పంచ్ మద్దాల రమణ గారు, ఆయన ఎన్నికైన తర్వాత మళ్ళీ ఈ ఎవరో కూడా ఇన్ని సంవత్సరాలు ఇంతమంది ప్రెసిడెంట్ చేసినప్పటికీ కూడా రజత్ మన కేటాయించినటువంటి మన తమ్ముడి చెరువుగా ఎవరో కూడా కనీసం తమ్ముడి చెరువు రజుకుంది అన్న మాట. మనం చేపలు పట్టి చేపలు పక్కకునేసరికి ఈ చెరువులో చేపలు పట్టారా, చేపలు రాలదన్న మాట కూడా మనకు తెలియదు. అంత ఇదిగా రజుకుల పట్ల చెరువుని వదిలేశారు అందరూ కూడా. అలా వదిలేసిన పక్షాన ఈ రోజు మొన్న అయిపోయిన పీరియడ్ మద్దాల రమణ గారు 24 మార్చిలో ఎస్సీతో చేపలు పట్టించారండి. అప్పటి వరకు కూడా ఏకగ్రహంగా మనకి పెట్టడం మనల్ని ఎవరు అడ్డుకోలేదు. ఇది వైసీపీలో నెక్కి చెరువుని వాళ్ళకి ఏర్పాటు చేసుకుని మళ్ళీ పార్టీ మారచ్చు, ఇప్పుడు పదవి అయిపోవచ్చు. అందరికీ తెలిసిందే ఈ విషయం. 24లో చేపలు పట్టినప్పుడు ఏంటన్నా నువ్వు ఎందుకు ఇస్తున్నావు చెరువుని, ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్నాం, ఏ సర్పంచ్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మరి నువ్వు ఎలా ఎందుకు చేస్తున్నావు అని నేనే డైరెక్ట్గా అడగడం జరిగింది. అలా అడిగిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, వీళ్ళకి కాగితాలు ఉన్నాయి, వీళ్ళు చాలా ప్రూఫ్ చూపిస్తున్నారు, వీళ్ళ దగ్గర చెరువు మీకు కాగితాలు ఉంటే మీరు తెచ్చుకోండి అని చెప్పాడు. సరే అని చెప్పేసి తెచ్చుకోవాలని చెప్పేసి అంటే దీనికి సంబంధించినటువంటి అంటే గతంలో నువ్వు తిరగలేదనుకోవచ్చు, కొండపల్లి దుర్గారావు గారు నేను కూడా చాలా ఇంకా తిరిగాం, మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. అదే దుర్గారావు గారికి మన రజకాభివృద్ధి సంస్థ అంజయ్ గారు పోయినప్పటి నుంచి కూడా ఆయనకి ఇలా వచ్చిన మాట తేడా వచ్చి ఆయన గొడవ పడలేదు, ఆయన వదిలేసాం. నేను వదిలేసిన తర్వాత ఈయన మా ఊరు సర్పంచ్ ఎప్పుడైతే మా చెరువు మీద కన్నేసాడో అదే సర్పంచ్ కి సపోర్ట్ చేసి సర్పంచ్లో కలిసి ఉమ్మలూరు నక్క రాంబాబు గారు, మన దుర్గారావు, ఈ సర్పంచ్ గారు కలిసి ఎస్సీలకి చెరువు శ్రీరంగపట్నం సచివాలయంలో మీటింగ్ పెట్టి వాళ్ళకి అందజేశారు. రజగూడ అనేవాడు చెరువు పట్టి ఎక్కితే వాళ్ళు ఎక్కడ కొడదాగా భయంతో మన వాళ్ళు 24 మార్చిలో చేపలు పడుతుంటే ఎల్లలేదు, ఆగిపోయారు. అలా ఆగిపోయిన తర్వాత 25 వచ్చింది, మార్చి వచ్చింది. మన చెరువు ఉందంటే మా తమ్ముడి చెరువు 37 ఎకరాల చెరువు అండి. కానీ అందులో వాటర్ నిల్వ ఉండదు, ఎందుకంటే అది మనం పనిచేసేది చేపలు పట్టేది 7 ఎకరాలే. పట్టు వారమాట ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయులు చేసినటువంటి పంటల్లో ఉంటుంది తప్ప చెరువులో నీరు ఉండదండి. పేరుకి పెద్దదే కానీ చెరువు నీరు ఉండదు. దానికి కారణం ఏంటంటే చెరువు వెనక కింద పొలాలు పడడం, ఎప్పటికప్పుడు గట్టు నుంచి వాటర్ బయటకి వెళ్ళిపోతుంటే అందుకు చెరువు బేగా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి మార్చిలో పట్టుబడికి వచ్చేస్తుంది. అది 25 మార్చి పట్టుబడికి వచ్చేటప్పటికి ఏంటి ఈ సర్పంచ్